మొబైల్ నంబరు డిఫరెంట్ క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయ్యింది, మీరు కనుక ఆన్సర్ చేయకపోతే మీ మొబైల్ బ్లాక్ అవుతుంది అని చెప్పేసి కాల్ చేశారు. మేడం వీళ్ళు అంటే డిజిటల్ అరెస్ట్ చేసిన తర్వాత అంటే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉండదా, నిజమా కాదా అని వాళ్ళు తెలుసుకోవడానికి? అంటే స్కైప్లో వీడియో కాల్ చేసి సిజేఐ గారిది, జస్టిస్ చంద్రచూడ్ గారిది సిగ్నేచర్ అన్ని విధాలుగా అదే వీళ్ళు వచ్చి కలుస్తారు కదా తర్వాత. అదే మీరు ఎందుకు రియలైజ్ కాలేకపోతున్నారు అనేది వాళ్ళతో నేను కూడా 2-3 కేసెస్లో మాట్లాడాను నేను. ఎందుకంటే వాళ్ళు హైలీ అకంప్లిష్డ్ అనమాట. ఒకడు నాతో గాల్ఫ్ ఆడతాడు, 15.5 crores పోయింది అతను. 15.5 crores. అతను ఎంత స్మార్ట్ అంటే టాప్, పేర్లు చెప్పను, ఇక టాప్ ఆయన సూసైడ్ చేసుకునే పరిస్థితి ఇప్పుడు. టాప్ డాక్టర్ ఆఫ్ ద స్టేట్, అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడు, ఇంత బ్రిలియంట్. కానీ ఎట్లా నువ్వు అనేది చాలా ఒక 2-3 hours మాట్లాడాను అతనితో. అవును మెంటల్గా ఏం చేస్తారని. అతను జస్ట్ అట్లా భయపడిపోయి, ఆశ కూడా ఉంది. అతనిది డిజిటల్ అరెస్ట్ కాదు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఇటువంటిదే. అతను స్టాక్స్లో కూడా ట్రేడ్ చేస్తాడు, కానీ అతను దీనికి లొంగిపోయి 15.5 crores పోయింది ఫైనల్గా. సో ఆ హిప్నోటైజ్ అయిపోతారా ఏంటి దానికి అసలు, అది కూడా చెప్పి వెళ్తున్నారు. మీరు చెప్తున్నారు కదా, మీకు అయినప్పుడు మీకు తెలుస్తుందని నాకు అమ్మా కావద్దని భయ. అంటే వీళ్ళకు ఏంటంటే వాట్ ఐ రియలైజ్ వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత, వీళ్ళకు బయట ఏం జరుగుతుందో ఏమి కూడా తెలియదు. వాళ్ళు పొద్దున్న లేవగానే అతను కొద్దిగా గాల్ఫ్ ఆడతాడు, క్లినిక్ వెళ్ళిపోతాడు, వస్తాడు. అసలు ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే కూడా చెప్పకపోవచ్చు, చీఫ్ మినిస్టర్ ఎవరు అనేది కూడా ఏం జరుగుతుందో ఏమి సంబంధం లేదు బయట ప్రపంచంతో. దే ఆర్ లివింగ్ ఇన్ దర్ ఓన్ వరల్డ్. మోస్ట్ ఆఫ్ దీస్ విక్టిమ్స్ ఆర్ నాట్ అవేర్ వాట్స్ గోయింగ్ ఆన్ అరౌండ్ దెమ్. వాళ్ళ రోజువారీగా జరిగే లైఫ్లో దాంట్లో నిమగ్నమై అసలు ఏం జరుగుతుంది పాలిటిక్స్లో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో, ప్రపంచంలో ఏం జరుగుతుంది ఏమీ తెలియదు వాళ్ళు. సో ఈ డిజిటల్ ఫ్రాడ్స్, ఈ విధంగా సైబర్ క్రైమ్ జరుగుతుందని కూడా అంత అవగాహన లేదు. సో ఇటువంటి కాల్స్ రాగానే వాళ్ళు నిజం అనుకొని చెప్పేస్తున్నారు. అందుకే అవేర్నెస్ అనేది ఇంకా పెంచడము, వాళ్ళు సెన్సిటైజ్ చేయడం అనేది చాలా అనివార్యమని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇది కంట్రోల్ చేయాలంటే వేరే దారేమీ లేదు. సార్ ఇప్పుడు ఈ ట్రేడింగ్ ఫ్రాడ్లో 2.06 crores వరకు కూడా పోగొట్టుకున్నారు. ఫస్ట్ 5 lakhs, తర్వాత 27 lakhs, తర్వాత 1 crore. సో ఇక్కడ అసలు అతనికి విక్టిమ్కి ఎక్కడ అనుమానం రాలేదా సార్? అసలు ఏం చేస్తుంటారు విక్టిమ్ రిలేటెడ్ ఏంటి? వారికి ఒక సెకండ్ స్టేజ్ తర్వాత అనుమానం వస్తుంది. ఎందుకంటే అమౌంట్ పెరుగుతా పోతుంది కదా. ఫస్ట్ 20-40 lakhs పెట్టారు, దాని తర్వాత 80. అంటే అమౌంట్ పెరగగానే అతనికి భయం ఏర్పడుతుంది. అరే ఇది మళ్ళీ నేను దేంట్లో దిగుతున్నాను, అంటే నాకు అంటే ప్రాఫిట్స్ చూపిస్తున్నారు, ఆ విధంగా చూపించారు కదా, ఆ విధంగా ప్రాఫిట్స్ వస్తున్నాయని ఒకవైపు, ఇంకోవైపు అనుమానం. అప్పుడు నేను ఇది ఫస్ట్ విత్డ్రా చేసుకుంటాను, దాని తర్వాత ఇన్వెస్ట్ చేస్తానంటే అప్పుడు గేమ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు విత్డ్రా చేయడానికి లేదు, ఇప్పుడు మీరు ఇంకా ఇంత అమౌంట్ పెడితే మీకు ఒక 1 dayలో వచ్చేస్తుంది ఇంత ప్రాఫిట్, బాగా షేర్స్ బాగా పెరుగుతున్నాయి ఇప్పుడు, ఇది అదని ఏదో మభ్యపెట్టి ఇప్పుడు ట్రై కూడా చేస్తారు విత్డ్రా చేయడానికి లేదని మెసేజెస్ వస్తూ ఉంటాయి. అతను మళ్ళీ ఇక ఆల్రెడీ 70-80 lakhs పెట్టేశాను కదా, ఇంకా 30-40 lakhsలో ఏం పోతుందని అతను అది కూడా పెట్టేస్తాడు. వీళ్ళంతా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బిజినెస్ మ్యాన్, చార్టర్డ్ అకౌంటెంట్స్, డాక్టర్స్, ఎక్కువ శాతం వాళ్ళే కనిపిస్తున్నారు. సార్ ఈ బ్యాంకు ఈ స్టాండర్డ్స్ని కొన్ని లోపాలు మీరు ఆర్బీఐకి చెప్పినప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారా? దానికి ఏం చెప్తున్నారు? వాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటున్నారు. అండ్ ఇంకా మేము స్ట్రెంథన్ ఆల్రెడీ చాలా చేస్తున్నారు వాళ్ళు. ఆర్బీఐ కూడా చాలా గైడ్లైన్స్ ఇచ్చింది, కానీ ఆ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో కొద్దిగా టైం లైన్స్ సరిగా లేవు. ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అన్ని నిమిషాల్లో జరిగిపోతుంది. వాళ్ళు ఒక 1 week 2 weeks అట్లా టైం ఇచ్చారు అన్నిటిని. వాళ్ళు కంప్లైంట్స్ ఏదైతే ఇవ్వాలో మాకు, సో అవన్నీ కూడా రివ్యూ చేయాలి అని ఒప్పుకున్నారు. ఇక మాలో కూడా కొంతమంది ఉంటారని ఒప్పుకోవడం జరిగింది. జస్ట్ లైక్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు, ఎక్కడైనా మీడియాలో ఉంటారు.
సో ఎందుకు సార్? బ్యాంక్స్లో కూడా ఉన్నారు అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో మేము విల్ వీడ్ దెమ్ అవుట్, విల్ పుట్ ఇన్ స్ట్రాంగర్ సిస్టమ్స్ అని చెప్పడం, ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్ టైం. సో కమిటీ ఏర్పాటు చేయడం అనేది చాలా శ్రేయస్కరం. అది మా ఫీడ్బ్యాక్, వాళ్ళ ఫీడ్బ్యాక్ మేము అందరం కూర్చొని మాట్లాడి అట్లీస్ట్ తెలంగాణ, ఏపీకి సంబంధించిన ఈ ఏదైతే ఈ బ్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు చర్యలు తీసుకొని ఎస్కలేట్ చేస్తారు ఆర్బీఐ నేషనల్ లెవెల్. సో ఇవన్నీ మంచి ఫలితాలు ఇస్తాయని భావిస్తాను. ఈ బ్యాంక్ ఆఫీసర్స్ వాళ్ళకు 3 to 5% వరకు దే గెట్ ఆఫ్ ద టోటల్ 5% వరకు వస్తుంది. ఇన్ఫాక్ట్ ఇట్ మే బి మోర్. ఎవరైనా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ బెంగళూరు నుంచి ఎవరు పట్టుకొచ్చారు? సీతారాం ఇక్కడ సార్ దీంట్లో ఈ మ్యూల్ అకౌంట్స్ అతను నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఓపెన్ చేయించండి సార్. చేపించేసి ఈ కేసుకు సంబంధించి అయితే ఒక కేసు అతను ఫేక్ అడ్రస్ పెట్టేసి అకౌంట్ క్రియేట్ చేయించండి సార్. చేపించేసి దాంట్లో 38 lakhs ట్రాన్స్ఫర్ చేయించండు. అయితే వీళ్ళు జనరల్గా అకౌంట్ ఓపెన్ చేపిస్తే కరెంట్ అకౌంట్ అయితే 80,000 తీసుకుంటారు సార్. సేవింగ్ అకౌంట్ అయితే 50,000 తీసుకుంటారు పర్ అకౌంట్ సార్. ఎవరు ఈ మేనేజర్స్. తెలుస్తుంది కదా, అంటే వాళ్ళకు కూడా కమిషన్ పోతుంది కదా. వాళ్ళకు కూడా కొంత కమిషన్ ఇస్తున్నాను, 5,000 10,000 అట్లా. వాళ్ళు అమ్ముకుంటున్నారు బేసిక్లీ. దే ఆర్ అయితే వీళ్ళు ఈ ఫ్రాడ్స్టర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చాలా మంది ఉంటారు కదా, నువ్వు రా నీకు అకౌంట్ అని తీసుకొస్తారు, నీకు ఇంత, వాడికి ఏం లేదు 1% అంటే ఇట్ విల్ కమ్ టు 10,000 to 30,000. ఒట్టిగా 30,000 వస్తుంది, నాకేం పోతుందని వాడు ప్యాను అన్ని ఇచ్చేస్తాడు. అందుకే వేరే బ్యాంక్స్లో పెడతారు కదా, ఒకటి యాక్సిస్ బ్యాంక్లో ఉంటుంది, ఒకటి ఐసిఐసిఐలో ఉంటుంది, ఆ విధంగా చేస్తారు. సార్ ఇప్పుడు ఈ బ్యాంకర్స్ మనం రికవర్ చేసిన డబ్బుని ఇట్లనేమో చాలా సింపుల్గా బ్యాంక్ అకౌంట్ తీయడము, కమిషన్ తీసుకోవడం బాగానే ఉంది. మనం రికవర్ చేసిన డబ్బుని తిరిగి మళ్ళీ బాధితుల ఖాతాల్లోకి వేయడానికి ఎలాంటి క్వరీస్ పెడుతున్నారు, మనకు ఎలాంటి ఇబ్బందులు పెడుతున్నారు? అంటే దీంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు రియలైజ్ కాగానే 1930కి ఫోన్ చేస్తారు. అదే సమయంలో మాకు కంప్లైంట్ వస్తే మేము ఇనిషియేట్ చేస్తాం ప్రాసెస్, ఏదైతే బ్యాంక్స్ ఇంటిమేట్ చేయడము, ఫర్దర్ ట్రాన్సాక్షన్ ఆపేయడం. అప్పటికే 2-3 layers వెళ్ళిపోయి ఉంటుంది. అంటే డిపెండింగ్ ఆన్ ద టైం, గోల్డెన్ అవర్ అంటారు దీంట్లో కూడా. యాక్సిడెంట్స్లో గోల్డెన్ అవర్ ఏ విధంగా ఉందో దీంట్లో కూడా గోల్డెన్ అవర్ ఫార్ములా, ఎంత తొందరగా వస్తే అంత ఈజీగా దాన్ని ఆపొచ్చు. సో 2-3 layers వరకు వెళ్ళిపోయిన తర్వాత కొద్ది విత్డ్రా అవుతూ ఉంటుంది అమౌంట్. సో ఏ స్టేజ్లో ఆపుతాం అనేది చాలా ముఖ్యం. సో మీరు అడిగింది ఏంటి? డబ్బుల్ని మళ్ళీ తిరిగి బాధితులు అకౌంట్ దీంట్లో సమస్యలు ఏంటంటే కంట్రీ నుండి వేరే స్పాట్స్ నుంచి కంప్లైంట్స్ వచ్చి బ్యాంక్స్ దగ్గర ఈ అన్ని రిక్వెస్ట్ ఉంటాయి. అవి ఎగ్జాక్ట్లీ ఏ విధంగా చేయాలి? ఇది పుట్ ఆన్ హోల్డ్ అయింది అని విక్టిమ్కి SMS వస్తుందండి. వన్స్ 1930లో రిపోర్ట్ చేసిన తర్వాత పుట్ ఆన్ హోల్డ్ అయిన తర్వాత మన ఐఓస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి కోర్టులో పిటిషన్ ఫైల్ చేపించి ప్రాసెస్ చేస్తున్నప్పుడు కోర్టు ఆర్డర్ కూడా వస్తుంది. అంటే ఆఫ్టర్ లాట్ ఆఫ్ పర్సుయేషన్ మన వాళ్ళంతా వెంటబడి చేసినాక కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత బ్యాంక్స్కి ఏంటంటే వేరే బ్యాంక్స్లో వేరే విక్టిమ్స్ కూడా సేమ్ అకౌంట్లో డబ్బులు వేయడం వల్ల వాళ్ళు కూడా కోర్టు ఆర్డర్స్ తీసుకుంటారు. సో అలాంటి సందర్భాల్లో బ్యాంకుకి ఎవరికి ఇవ్వాలి అనే సమస్య వస్తుందన్నమాట. నిన్న సార్ బ్యాంకర్స్ దగ్గర ఆర్బీఐలో కూడా ఈ విషయం రైజ్ చేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. క్లియర్గా ఒకే విక్టిమ్ ఒకే ఆర్డర్ ఉంటే డైరెక్ట్గా అమౌంట్ అకౌంట్లో పడిపోతుంది. బట్ ఇట్లా కాంప్లెక్స్గా ఎక్కువ మంది ఉంటే కొంచెం సమస్య ఏర్పడుతుంది. మీరు చెప్తూ నేపాల్ చైనాకి విస్తరించింది, ఆ కంట్రీస్ వరకు విస్తరించిందని చెప్పారు. అక్కడ ఏం అంటే వాళ్ళ రోల్ ఏంది అంటే అక్కడికి వీళ్ళ అక్యూజ్డ్ అక్కడ కూడా ఉన్నారండి. అట్లాగే అక్కడ వాళ్ళతో కూడా వీళ్ళు లైసెన్స్ చేసుకొని అమౌంట్ మనీని ట్రాన్స్ఫర్ చేయడం కానీ, ట్రాన్సాక్షన్స్ కానీ, అక్కడ అక్యూజ్డ్తో మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేశారు మన వాళ్ళు. వాళ్ళ మొబైల్స్, వాళ్ళ ఇవి చాటింగ్స్ అన్ని చూసినప్పుడు కాంటాక్ట్స్ అక్కడి వరకు కూడా విస్తరించినట్టు చూశారు. మనకు కొట్టేసిన డబ్బుని అటు తరలిస్తున్నారా మేడం? అక్కడ కూడా చేస్తున్నారు. అక్యూజ్డ్ ఉన్నారు, డబ్బును కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు.
ఈ కేసులో ఈ మహేష్ అని ఒకతను నేపాల్ నుంచి వచ్చిన క్యాండిడేట్ వీళ్ళని కోఆర్డినేట్ చేస్తాడు. ఇక్కడ లోకల్లో ఉన్న ఈ ఫ్రాడ్స్టర్స్ అందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తుండాడు. అయితే వీళ్ళు వాడే యాప్స్ అన్నీ కూడా చైనాకి సంబంధించినవి. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ని ఆయన క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటాడు. అక్కడి నుంచి నేపాల్ నుంచి వస్తూ ఇక్కడ బెంగళూరులో వీళ్ళందరినీ కలిసేసి ఇట్లా చేస్తే ఇంకా మీరు ఇంకా ఎక్కువ అకౌంట్స్ ఓపెన్ చేసి ఇస్తే ఇంకా ఎక్కువ కమిషన్ వస్తుందని చెప్పేసి వీళ్ళని కోఆర్డినేట్ చేస్తుంటాడు. నేపాలి, మహేష్ ఇస్ నేపాలి. నేపాలి. మన డబ్బు ఆ నేపాలి కానీ చైనాకి ఎంతవరకు ట్రాన్స్ఫర్ అయిందని ఏమన్నా మనం గుర్తించాము? ఈ ఫైనల్గా చేరుకునేది అక్కడికే. ఇవన్నీ కమిషన్లు అన్నీ పోయిన తర్వాత ఆ పెద్ద మొత్తంలో ఏదైతే మిగులుతుందో మేబీ 70-80% వరకు అటు వెళ్ళిపోతుంది. సార్ ఇప్పుడు దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు వేరే క్రిమినల్స్ పట్టుకోవడంలో కూడా ఉంటుంది. స్నాచర్స్ కోసం అప్పుడు వెళ్ళినప్పుడు ఇదే విధంగా గ్రామస్తులు అంతా దాడి చేయడం ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు ఈ సైబర్ క్రిమినల్స్తో అప్పుడు తేడా ఏంటంటే ప్రాపర్టీ ఆఫెండర్స్ పట్టుకోవడం ఏదో రికవరీ అవుతుంది, గోల్డ్ వాడు ఎక్కడో అమ్మాడు ఇది ఆ రిసీవర్ని పట్టుకోవడం ఇదంతా జరుగుతుంది. కానీ దీంట్లో క్యాష్ వాళ్ళు మేము వాడుకున్నామంటే ఇక దానికి ఇక వేరే విధంగా రికవరీ చేయడం అనేది కష్టం అవుతుంది. అండ్ మీకు తెలుసు ఇప్పుడే చూసారు వాళ్ళ దగ్గర ఉండదు, వాళ్ళకి వచ్చే కమిషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది అంతే, అంటే వాళ్ళు వాడుకుంది అంతే. కానీ మేజర్ అమౌంట్ ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయ్యి క్రిప్టో కరెన్సీ ద్వారా అది విదేశాలకు వెళ్ళిపోయింది, దుబాయ్కో చైనాకో ఎక్కడ. సరే కాల్పుల దట్ ఈస్ ద ప్రాబ్లం. కాల్పుల దొంగల పరిస్థితి ఏంటి సార్? ఏమన్నా జాడ దొరికిందా? ఏది అఫ్జల్గంజ్ కాల్పుల దొంగలు, బీదర్ దొంగలు. 4 రాష్ట్రాల టీమ్స్ వేటలో ఉన్నాయి. కరడుగట్టిన నేరస్తులు ఇప్పుడు అన్నీ బయటపడ్డాయి. యూపీలో పెద్ద ఒఫెన్స్ చేశారు గత సంవత్సరం. అక్కడ నుండి వాళ్ళపైన 3-4 లక్షల రివార్డులు ఉన్నాయి ఒక్కొక్కరి పైన. అయితే బీహార్ చెందిన వాళ్ళు ఆపరేట్ చేసే స్టైల్ కూడా ఏ విధంగా ఉందంటే ఎవ్వరు అంటే ఒక సంవత్సరంన్నర నుండి యూపీ పోలీస్ ఎంత వేట చేసినా ఇప్పటివరకు దొరకలేదు వాళ్ళకి. ఇప్పుడు 4 రాష్ట్రాల పోలీస్ చేజ్ చేస్తుంది. లెట్స్ హోప్. ఇంకా డీటెయిల్స్ చెప్పలేను ఎందుకంటే వాళ్ళు చాలా స్మార్ట్ ఉన్నారు, అన్నీ చదువుకుంటున్నారు. పోలీసు మేము యూపీ వాళ్ళం బీహార్ వాళ్ళం అని అటువైపు వెళ్తారని వీళ్ళు సౌత్ వెళ్ళారు ఉల్టా. మేము అటు ఎక్కుతున్నాం, తర్వాత సీసీటీవీ అన్నీ చూస్తే వీళ్ళు మళ్ళీ మియాపూర్కి వచ్చి కుక్కట్పల్లి నుండి అటు కిందికి వెళ్ళి చిత్తూరుకు వెళ్ళి తిరుపతికి వెళ్ళి అక్కడ నుండి చెన్నై వెళ్ళి అక్కడ నుండి లాస్ట్ బస్ ఎక్కింది వచ్చింది మాకు. ఇవన్నీ నడుస్తున్నాయి, గోయింగ్ ఆన్. వాళ్ళని వదిలేదు లేదు. హైదరాబాద్లో ఎవరైనా ఈ విధంగా వ్యవహరిస్తే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పకుండా ఏదైనా ఎంతైనా సమయం పట్టనివ్వండి, రిసోర్సెస్ ఎంత వెచ్చించే అవసరం ఉంటుందో అంత చేసి తప్పకుండా వీరిని పట్టుకోవడం జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాం. విల్ డూ అవర్ బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు కోఆర్డినేషన్ కూడా ఉంది. కర్ణాటక, యూపీ, తెలంగాణ పోలీస్ ఆర్ కోఆర్డినేటింగ్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ బీహార్ పోలీస్. రేస్ చేయట్లేదని కూడా అడగడం జరిగింది. ఏం చెప్పారు దానికి? యాక్చువల్గా కరెంట్ అకౌంట్లో ఎక్కువ అమౌంట్స్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఇప్పుడు బ్యాలెన్స్ కనుక వాళ్ళు 10 crores మెయింటైన్ చేస్తుంటే 10% ఆఫ్ ద అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఎనీ టైము వాళ్ళకి పర్మిట్ చేస్తారంట బ్యాంకింగ్ రూల్స్ ప్రకారము. అట్లా సర్వేలెన్స్ లేదు ఆ ట్రాన్సాక్షన్స్ మీద అని చెప్పారు వాళ్ళు బ్యాంకర్స్ మనకి. సార్ ఇది కూడా రైజ్ చేసి నిన్న డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే బ్యాంక్ లెవెల్లో కూడా సర్వేలెన్స్ ఉండాలి ఇలాంటి సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్ మీద అనేది రైజ్ చేయడం జరిగింది. సేవింగ్స్ అకౌంట్ అంటే కరెంట్ అకౌంట్ సేవింగ్స్లో కూడా అబౌవ్ 10 lakhs ఉంటే వాళ్ళు సస్పిషియస్ కింద మార్క్ చేసి హెడ్ ఆఫీస్ నుంచి ఇప్పుడు బ్రాంచెస్కి వస్తున్నాయి. ఈచ్ బ్రాంచ్లో కూడా ఇది పెట్టాలి అనేది మనం చెప్పాం నిన్న సార్ ప్రజెంటేషన్లో, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి ఇప్పుడు డిస్కస్ చేసినట్టు, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చూపించినట్టు బేసిక్ అకౌంట్ ఓపెనింగ్లోనే తప్పు జరుగుతుంది. ఎందుకంటే అది ఇంకా వాళ్ళకు కష్టాలు ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్కి ఒకవైపు టార్గెట్స్ ఉన్నాయి, అకౌంట్స్ ఓపెన్ చేయాలి, అందరికీ టార్గెట్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకోవైపు ఏమో అది అచీవ్ చేయడంలో ఇటువంటి బ్యూల్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఫేక్ అకౌంట్స్ అవి వాళ్ళు అంటారు ఒక 100 అకౌంట్లు చేస్తే ఇవి ఒక 2-3% ఉంటాయి అని వాళ్ళు చెప్తున్నారు.
కానీ ఆ 2-3%లోనే మనకి ఇంత నష్టం జరిగిపోతుంది. ఇది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ చెప్పడమే మేలు. ఎస్ఐ ఎవరన్నా సతీష్ చెప్పు ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది అక్కడ. అవుట్ ఆఫ్ స్టేట్ పోయినప్పుడు సార్ ముఖ్యంగా మాకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే లోకల్ పోలీస్ స్టేషన్ ఐడెంటిఫై చేయడం కానీ కూడా ప్రతిదీ మాకు సమస్య ఉంటుంది సార్. ఐడెంటిఫై చేసుకొని వెళ్ళిన తర్వాత జ్యూరిడిక్షన్ మనకు తెలియదు. కొద్ది దూరం ఉంటే వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళాలని చెప్పి పంపిస్తారు. అంతా చేసేసరికి మాకు అక్యూజ్డ్ లొకేషన్స్ మారుతూ ఉంటాయి. కొన్ని ఢిల్లీ లాంటి పోలీస్ స్టేషన్కి వెళ్తే మేము ఫస్ట్ మా సీనియర్ ఆఫీసర్స్ పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు డిలే చేస్తుంటారు. కొన్ని పొలిటికల్ ఇష్యూస్ ఇంతకుముందు అయినాయని చెప్పేసి. సో మాకు ఈ హవర్స్ డిలే వల్ల మాకు అక్యూజ్డ్ లొకేషన్స్ మారుతూ ఉంటాయి. మేము కనుక రూరల్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు మనకు అక్కడ ఒకరితో ఇద్దరితోటి మేము వెళ్తే చాలా వరకు ఈ లోకల్ పిఎస్లో మేము ఇంటిమేషన్ చేస్తే మా వచ్చినామని చెప్పేసి ఇమీడియట్గా ఇంటిమేషన్ వెళ్తూ ఉంటుంది. ఈజీగా ఉంటుంది. వాళ్ళకి పోలీసులు వచ్చారు అని అంటే లోకల్ ఎవరో ఒకరు ఉంటారు కలిపి వాళ్ళు ఇన్ఫర్మేషన్ లీక్ చేయడం జరుగుతుంది. చాలాసార్లు అందుకే మేము నేమ్ చెప్పకుండా కూడా వెళ్తాం. వెళ్ళి తీసుకొని వచ్చేటప్పుడు కూడా చాలాసార్లు రెసిస్టెన్స్ ఉంటుంది మాకు. లోకల్ పోలీస్ స్టేషన్స్ వాళ్ళు కూడా మాకు ఒక విధంగా చెప్పినట్టు మాకు కోఆపరేట్ చేస్తున్నట్టు ఉంటారు, కానీ మళ్ళీ అటు సైడ్ కూడా కొన్నిసార్లు సపోర్ట్ చేస్తూ ఉంటారు. లోకల్ కోర్టుకు వచ్చినాక కూడా అక్కడ వాళ్ళకి ఎంతో లోకల్ మొన్న మెయిన్పూరికి ఒక కేసు వెళ్ళినప్పుడు మేము అక్కడ ఎక్స్ యూపీ సార్ మెయిన్పూరి అక్కడ వాళ్ళు వచ్చేసి ఆమె పొలిటికల్గా కూడా స్ట్రాంగ్ ఉంది. పొలిటికల్గా స్ట్రాంగ్ ఉండడం వల్ల మాకు 5 అడ్వకేట్స్ పెట్టుకొని కోర్టులో కూడా మేజిస్ట్రేట్ను కూడా ఒక 4 అవర్స్ ఆర్డర్ ఇవ్వడానికి మాకు 4-5 అవర్స్ డిలే చేశారు. ఒకరోజు ఈవినింగ్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ రోజు మార్నింగ్ కోర్టులో ప్రొడ్యూస్ చేయమన్నారు. మార్నింగ్ కోర్టులో ఎంఎస్జే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కూడా ఒక 4-5 అవర్స్ వెయిట్ చేయించిన తర్వాత కూడా ఆర్డర్ ఇవ్వలేదు. అట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి మాకు. అక్కడ లోకల్ ఏసీపీ సార్ వాళ్ళు కూడా వచ్చేసి కోర్టులో మన ఇష్యూస్ అయితే అని చెప్పి వాళ్ళు కూడా కోర్టుకు రావడం జరిగింది. సో అట్లా మనం ఇండివిజువల్గా వాళ్ళని తీసుకురావడం కూడా కష్టం ఉంటుంది లోకల్ సపోర్ట్ లేకుంటే. ఇవన్నీ ఇష్యూస్ ఫేస్ చేస్తాం. అది గుజరాత్ కేసు చెప్పండి. అది గుజరాత్లో ఒక దిశ అని పోలీస్ స్టేషన్ ఉంది. అక్కడ మేము వెళ్ళిన ఒక అక్యూజర్ కోసం వెళ్ళినప్పుడు దిశ అని ఒక పోలీస్ స్టేషన్ ఉంది గుజరాత్లో. మేము అక్కడ ఒక అక్యూజర్ కోసం వెళ్ళినప్పుడు లోకల్ క్రైమ్ కానిస్టేబుల్ ఉండు. ఆయన ఫస్ట్ ఏం చేసినంటే ఒక ఇన్ఫార్మర్ ఉంది సార్ నేను పిలిపిస్తా పట్టిస్తాడు అని చెప్పిండు. మేము వెళ్ళి ఆ ఫోటో చూపించగానే ఆ ఇన్ఫార్మర్ ఇట్లా తలకాయ కొట్టుకున్నా అంటే ఆయనకు తెలిసినోడని ఐడెంటిఫై అయింది అనమాట. కానీ మమ్మల్ని కావాలని ఒక రోజంతా వాళ్ళ ఇంటికాడ తిప్పకుండా మార్కెట్లో అక్కడ ఇక్కడ రోజంతా తిప్పి మాకు లొకేషన్ వస్తుంది, ఇంటికాడ లొకేషన్ వస్తుంది, ఇంటికాడికి వెళ్దాం పదా అంటే లేదు సార్ ఇక్కడే ఉంటాడు అని చెప్పి మమ్మల్ని తిప్పి ఆ లోకల్ క్రైమ్ కానిస్టేబుల్ అతనితో ఫోన్లో మాట్లాడతారు అనమాట. ఒక 10,000 పంపి నిన్ను తప్పిస్తాం, లోకల్ పోలీస్ వచ్చారు, హైదరాబాద్ పోలీస్ వచ్చారు అని చెప్తే ఆ అక్యూజుడు నమ్మలేదు. వాళ్ళని నమ్మకుండా నేను ఎందుకు ఇస్తాను మీకు 10,000 అని చెప్పి ఆయన లోకల్ కోర్టుకి వెళ్ళిండంట. అక్కడ వీళ్ళు డబ్బులు ఇవ్వడని చెప్పి అప్పుడు మమ్మల్ని ఇచ్చేసి కోర్టు దగ్గర తీసుకెళ్ళి పట్టిస్తానండి సార్ అని చెప్పి అప్పుడు తీసుకెళ్ళి పట్టించారు అన్నమాట ఆయన డబ్బులు ఇవ్వనందుకు. ఇప్పుడే చెప్పారు కదా మా పోలీసులో కూడా ఉంటారు. సో ఈ విధంగా అనేక